ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామములో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకుని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము నిర్గమకాండ గ్రంథము 20వ అధ్యాయము 6వ వచనము. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. And showing mercy unto thousands of them that love thee and keep my commandments. ఎవరైతే ఆయనను ప్రేమించి ఆయన ఆజ్ఞలను గైకొంటారో వారిని వారి తరువాత 1000 తరముల వారిని కరుణించువాడు. తాను సెలవిచ్చిన మాటను 1000 తరముల వరకు అబ్రహాముతో తాను చేసిన నిబంధనను, ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణమును నిత్యము ఆయన జ్ఞాపకము చేసుకొనును. వారి సంఖ్య కొద్దిగా ఉన్నప్పుడు ఆ కొద్ది మంది ఆ దేశమందు పరదేశులై ఉన్నప్పుడు కొలవబడిన స్వాస్యముగా కనాను దేశమును మీకిచ్చెదనని ఆయన సెలవిచ్చాడు. ఆ మాట సెలవిచ్చిన ప్రకారమే యాకోబునకు కట్టడగాను ఇశ్రాయేలునకు నిత్య నిబంధనగాను స్థిరపరిచాడు. వారు జనము నుండి జనమునకు, ఒక రాజ్యము నుండి మరి ఒక రాజ్యాలుగా వారు ఎదిగి వ్యాపించారు. ఇప్పటి ఆ ఇశ్రాయేలీలు దేశం అంతకంతకు వ్యాపించి ప్రపంచంలోనే గొప్పదైన దేశంగా పిలువబడుతుంది. అంటే ఆనాడు అబ్రహామునకు దేవుడు ఇచ్చిన వాగ్దానమును బట్టి తరతరములు 1000 తరముల వరకు ఆ సంతానమును కరుణిస్తూ వారిపై ఆయన కృపను చూపుతూ వారిని ఆశీర్వదించాడు. ఎందుకంటే కేవలం అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు దేవునిని ప్రేమించారు. ఆయన ఆజ్ఞలను గైకొని దేవుని ఆజ్ఞానుసారముగా నడిచారు. కనుకనే ఆనాడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు నుండి ఈనాటి ఇశ్రాయేలీల వరకు వారిపై కరుణను, ఆయన కృపను, కనికరమును చూపుతూ వారిని ఒక ప్రత్యేక జనముగా చేశాడు. అంత కరుణించే దేవునికే మరొక వైపు ఆయన రోషము కలిగిన దేవుడు. ఆయన ద్వేషించు వారి విషయములో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించువాడు. కనుక మనము, మన కుమారులు కూడా దేవునిని ప్రేమించి ఆయన ఆజ్ఞలను గైకొనినట్లయితే దేవుడే మన తరతరముల వరకు మనందరినీ కరుణించువాడు. ఆమెన్. చిన్ని ప్రార్థన. మమ్మల్ని అనాథమికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానంకై వందనాలు దేవా. ఎవరైతే ఈ వాక్యాన్ని విన్నారో, విన్న వాక్య ప్రకారం వారి జీవితాలను సరిచేసుకొని తండ్రి నాయన మిమ్మల్ని ప్రేమించి మీ ఆజ్ఞలను గైకొని మీ ఆజ్ఞానుసారంగా వారి బ్రతుకులను మార్చుకొని తండ్రి మీ అందు నిలకడ స్థిరత్వము కలిగి మీ నుండి వచ్చే కృపను, కరుణను, నాయన జాలిని, దయను పొందుకొని తండ్రి మీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించే కృపను ప్రతి ఒక్కరికి దయచేయండి. ప్రార్థన అవసరత కొన్ని ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకోండి. వారి అవసరతలను, అక్రతలను ముందుగా ఎరిగిన దేవ, వారి అవసరతలను తగిన సమయంలో తీర్చి సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీరే ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.